వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఇవాళ తెలంగాణ ప్రెస్ క్లబ్, అదే హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో ప్రొఫెసర్ నాగేశ్వర్ మీద కూటమి ప్రభుత్వ అక్రమ కేసులు రౌండ్ టేబుల్ సమావేశం, తెలంగాణ క్రాంతిదళ్ ఆధ్వర్యంలో జరిగినటువంటి సమావేశం. దీంట్లో చాలామంది పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా వెళ్ళినటువంటి కొంతమంది పాల్గొనడం జరిగింది. రౌండ్ టేబుల్లో మాట్లాడించారు, అంతా అయింది. దీంట్లో క్రాంతిదళ్ అధ్యక్షుడైనటువంటి క్రాంతి గారు మాట్లాడుతూ అన్నటువంటి కొన్ని వ్యాఖ్యలు, అంటే ప్రతిసారి ఇదొక్కటే మాట, అంటే మనకి వీళ్ళకి రాజ్యాంగం తెలుసో లేదో ఏంటో నాకైతే తెలియట్లేదు, చాలామంది అనేటువంటి మాటే. ఏపీలో రాజకీయం చేసుకున్న చంద్రబాబు పవన్ కళ్యాణ్కి మా తెలంగాణలో మీకు పని ఏంటి? ప్రతి శనివారం ఆదివారం మా తెలంగాణకి ఎందుకు వస్తున్నారు? మీ ఇల్లు ఇక్కడ ఎందుకు ఉన్నాయి? జర్నలిస్ట్ పృథ్వీరాజ్, క్రాంతి నిందాక పృథ్వీరాజ్ గారు, క్రాంతిదళ్ అధ్యక్షుడు. ఆయన ఒక జర్నలిస్ట్కి ప్రాంత భేదాలు అనేవి డెఫినెట్గా ఉండవు, అందరికీ తెలిసిందే. ఎక్కడ ఏ వార్త జరిగినా అందించడానికి, దాన్ని అనలైజ్ చేయడానికి పనిచేస్తూనే ఉంటాం. లేదంటే ఎక్కడో ఆంధ్ర తెలంగాణలో కూర్చొని అమెరికాలో సంక్షోభం వచ్చింది, రష్యా వాడు కొట్టుకు చేస్తున్నాడు, ఉక్రెయిన్ వాడు ఇలా అవుతున్నాడు, ఆయిల్ రావట్లేదు మనకి, ఆస్ట్రేలియాలో కంగారులు దాడి చేసాయి, ఇవన్నీ వార్తలేగా. అక్కడ వార్తలు చేసేటప్పుడు ఇక్కడ ఎందుకు మనకి జర్నలిజం అవసరం లేదు కదా. మన ఎల్లంపేటలో ఏం జరిగింది, పొల్లంపేటలో ఏం జరిగింది, ఇంకో పేటలో ఏం జరిగింది, ఇంకో వాళ్ళలో ఏం జరిగింది, ఇవి ఇక్కడ చెప్పుకుంటే అయిపోద్ది కదా. ఏమో దానికి కూడా తీసుకొస్తారేమో, పొల్లంపేట గురించి మాత్రమే మాట్లాడుకో, మిగతా దానికి నీకెందుకురా అంటారేమో. ఇది జర్నలిజం అంటారు అక్కడ. సో ఇక్కడ ఇంకొక పాయింట్, ప్రతి శనివారం ఆదివారం తెలంగాణకి ఎందుకు వస్తున్నారు? ఎవడ పర్మిషన్ కావాలి? తెలంగాణకి రావడానికి ఎవడ పర్మిషన్ కావాలి? ఏమైనా వీసాలు ఇచ్చారా? తెలంగాణ ప్రత్యేక దేశం, ఇక్కడికి రావాలంటే వీసాలు కావాలి, ఇక్కడ ఇల్లు ఉండాలి అంటే వీసాలు పర్మిషన్లు కావాలి. పవన్ కళ్యాణ్ ఇల్లు ఇప్పుడేమైనా కొత్తగా కొనుక్కున్నాడా? ఇప్పుడేమైనా కొత్తగా కొనుక్కున్నాడా? లేదే. పోనీ చంద్రబాబు నాయుడు ఏమైనా ఇప్పుడే కొత్తగా కట్టుకుంటున్నాడు ఇక్కడ ఇల్లు? లేదే. ఆయన ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రి, ఆ పార్టీకి జాతీయ అధ్యక్షుడు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ లేదా? ఇలా మాట్లాడతారేంటండి? ఈ తెలివి తక్కువతనం అనాలి దీన్ని. ప్రొఫెసర్ నాగేశ్వర్ మీద కేసు పెట్టారా లేదా అంటే దానికి వీడియోలో ఆయనే చాలా స్పష్టంగా చెప్పాడు. పోలీసులు వచ్చేస్తున్నారని నిన్నటి నుంచి ఉదరగొట్టారు. నిన్న అసలు ఆంధ్ర నుంచి పోలీసులు రానే లేదు, అసలు వచ్చారో లేదో కూడా తెలీదు. నిన్న వచ్చింది టోలీచౌకి సిఐ వచ్చాడు నా దగ్గరికి, వచ్చింది తెలంగాణ పోలీసులు, వాళ్ళని ఇంకేముందో ఆంధ్ర పోలీసులు వచ్చేసారు అరెస్ట్ చేయడానికి, హల్చల్ చేస్తున్నారు అక్కడ, ఇది అని చెప్పని నిన్న ఇష్టం వచ్చినట్టు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు మాట్లాడేయడం. కవిత గారు అయితే ఇంకొక అడుగు ముందుకేసి చంద్రబాబు ఇంటిని ముట్టడిస్తామని చెప్పడం. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఆంధ్రాలో ఎక్కడ ఆస్తులు లేవా? ఎవరు అక్కడ పొలాలు కొనలేదా? రియల్ ఎస్టేట్లు చేయట్లేదా? మరి తెలంగాణ కాంట్రాక్టర్కి ఆంధ్రాలో ప్రాజెక్టులు ఎందుకు ఇవ్వాలన్నటువంటి ప్రశ్న వస్తే ఇలా చాలా ఉన్నాయండి, ఇలా చాలా ఉన్నాయి. కొన్ని పాయింట్లని అసలు కెలుక్కోకూడదు, సమాజం నుంచి చీత్కారం ఎదురవుతుంది. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఇక్కడ ఓట్లు ఇక్కడ ఉన్న వాళ్ళు వేసుకుంటూ వెళ్ళాలి, ఇక్కడ ట్యాక్సులు కట్టాలి. పవన్ కళ్యాణ్ ఆస్తి పన్ను ఎక్కడ కడుతున్నాడు? ఆయన ఇల్లుందికి ఉన్నదానికి తెలంగాణ ప్రభుత్వానికే కడుతున్నాడుగా, ఎంత ఇచ్చినా ఏం చేసినా కానీ. అది అర్థం కాదు. అండ్ మోరోవర్ ఆయన ఇప్పుడు ఎన్డీఏ కూటమిలో చాలా కీలకంగా ఉన్నటువంటి వ్యక్తి. భారతదేశంలో ఇంకా మాట్లాడితే భారతీయ పౌరుడికి భారతదేశంలో ఎక్కడికైనా వెళ్ళి నివసించడానికి, స్వేచ్ఛగా తిరగడానికి హక్కు భారత రాజ్యాంగమే కల్పించింది అనేది ఈ జర్నలిస్టులకు తెలియకపోవడం నిజంగా శోచనీయం. ఇప్పుడు ఏ పాకిస్తాన్కో బంగ్లాదేశ్కో లేదు అంటే ఇంకో చోటగా వెళ్ళాలి అంటే ఖచ్చితంగా ఆ ప్రభుత్వం వాడు మనకు పర్మిషన్ ఇవ్వాలి. భారతదేశంలో నేను ఫలానా స్టేట్కి నేను వెళ్తున్నాను అంటే నాకు ఎవడు ఇవ్వాలి పర్మిషన్? ఎక్కితే బస్సు ఎక్కుతా, లేదంటే సైకిల్ తొక్కుంటూ వెళ్తా, నడుచుకుంటూ వెళ్తా. భారతదేశం, నాకు ఆధార్ కార్డు, నా అడ్రస్ నాకు ఇక్కడ ఉంది, నేను భారతీయుడిని అనే ఐడెంటిటీ నాకు ఉంది, నేను ఎక్కడన్నా ఉంటా వెళ్ళి. నేను ఒక రోజు ఇక్కడ ఉంటా, ఇంకో రోజు అక్కడ ఉంటా, నా ఇష్టం. నేను అక్కడ రాజకీయం చేసుకుంటాను, వ్యాపారం చేసుకుంటాను, ఆ రాజ్యాంగం కల్పించింది హక్కు నాకు. అంతేగాని ఇక్కడ ఏం పని, తెలంగాణలో మీకు ఏం పని అని అడగడానికి అసలు ఈయనకేముంది హక్కు ముందు? దీనికి సమాధానం కావాలి. మీ అభిప్రాయాలు తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.